సో ఇప్పుడు లెట్స్ సే నేను నా డెస్క్టాప్ తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో మాడ్యూల్స్ అంటే మాడ్యూల్ అంటే ఏంటి? ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు, మాడ్యూల్ అంటారు, లైబ్రరీ అంటారు. అసలు మాడ్యూల్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మాడ్యూల్ అంటారు, మాడ్యూల్ ఆర్ ప్యాకేజ్ ఆర్ లైబ్రరీ, మీరు ఎలా పిలిచినా. స్క్రీన్ షేర్. ఓకే, సో మాడ్యూల్ అన్నా, ప్యాకేజ్ అన్నా, లైబ్రరీ అన్నా, సో ఏదన్నా మీనింగ్ సేమ్ మనం ఎలా పిలుచుకున్నా సరే. సో అంటే ఏంటంటే, సో లెట్స్ సే నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే లైక్ ఒక ఫంక్షన్ రాశాను. లెట్స్ సే ఫంక్షన్ ఏంటంటే ఆ ఫంక్షన్ పేరు యాడ్. యాడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ కామ బీని ఇన్పుట్స్ కింద తీసుకుంటుంది, సీని అవుట్పుట్ కింద ఇస్తుంది. అంటే ఏ కామ బీని ఇన్పుట్ కింద ఇస్తే ఓకే, దెన్ సీని అవుట్పుట్ కింద దీనికి ఏ కామ బి ఇన్పుట్. సో ఏ కామ బి ఇన్పుట్, సో అవుట్పుట్ నాకు సి ఇస్తుంది. సి అనేది అవుట్పుట్, ఇది ఒక ఫంక్షన్. ఓకే, సో నేను ఎప్పుడైనా సరే యాడ్ యాడ్ ఆఫ్ 2, 3 అన్నాను అనుకో, నాకు 5 అని వస్తుంది. యాడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 10 ఇస్తే అవుట్పుట్ నాకు సిఎం వస్తుంది, 15 వస్తుంది. సో ఇలా ఏంటంటే నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు, దానికి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే రిటర్న్ వాల్యూ ఇస్తుంది. మనం వీటిని ఇలా కాల్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ అలా తెలుసు, ఇది ఫంక్షన్ తెలుసు, ఇది ఫంక్షన్ కాల్ చేయడం. అలాగే సేమ్ వర్క్ క్లాస్ని క్రియేట్ చేయడం, దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేయడం. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ కొంతవరకు ఐడియా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఇలాంటి ఫంక్షన్స్ మీరు ఏం చేస్తారు, ఏదో ఒక పైథాన్ ఫైల్ తీసుకుంటారు. ఓకే, సో అంటే లెట్స్ సే మీరు ఒక main.py అని చెప్పి ఒక ఫైల్ తీసుకుంటారు. సో main.py ఫైల్ అంటే లైక్ యువర్ పైథాన్ ఫైల్ అనమాట. సో పైథాన్ ఫైల్లో నార్మల్ ప్రోగ్రామ్స్ రాస్తారు, లైక్ మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తారు, ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఫైన్. వాట్ ఇఫ్ మీకు ఏంటంటే ఒక 100 ఫంక్షన్స్ ఉంటే ఎలాగా? ఒకే పైథాన్ ఫైల్లో మీరు ప్రోగ్రామ్ అంతా రాయలేరు కదా. ఐ మీన్ నేను ఏం చెప్తున్నానంటే, లెట్స్ సే నేను ఒక ఎంప్టీ ఫోల్డర్ తీసుకుంటాను. Let me go to drive. సో నా దగ్గర ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో ఇది నా ఫోల్డర్లో నేను ఏం చేస్తానంటే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. నేను ఏమంటానంటే న్యూ, దాని బదులు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎడిషన్. సో యాడ్ ఆఫ్ ఎడిషన్ 2 నెంబర్స్, యాడ్ 2, 3. ఓకే, నెక్స్ట్ 2, 3 కాదు, ఏ కామ బి. నేను ఒక ఫంక్షన్ రాస్తాను, ఏ కామ బి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి రిటర్న్ సి అన్నాను.
సో ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాను, యాడ్ ఆఫ్ 2, 3 అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి దీనికి నేను యాడ్ డాట్ పై అని పేరు పెడతాను. సో నా ఫోల్డర్లోకి వెళ్ళి ఓకే మోడ్యూల్స్ ఇక్కడికి వెళ్ళి దీని పేరు నేను యాడ్ డాట్ పై అని చెప్పి నేను సేవ్ చేస్తాను. ఓకే, దీని పేరు యాడ్ డాట్ పై అని చెప్పి సేవ్ చేస్తాను. లేదా మెయిన్ డాట్ పై మీరు ఏ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, దాంతో సంబంధం లేదు. సో నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ నాకు యాడ్ డాట్ పై అనే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ సో కమాండ్ ప్రాంప్ట్లో నాకు ఇక్కడ ఏముంది, యాడ్ డాట్ పై అనే ఫైల్ ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఒక పైథాన్ ఫైల్ మనం ఎలా రన్ చేస్తాం, పైథాన్ స్పేస్ యాడ్ డాట్ పై అని రన్ చేస్తాం. సో అలా కొట్టగానే నాకు అవుట్పుట్ ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ డాట్ పై నేను జస్ట్ ప్రింట్ ఆఫ్ యాడ్ డాట్ అంటాను. అప్పుడు ఏమైంది, నాకు యాక్చువల్గా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేస్తాను, నాకు 5 అని ప్రింట్ అయింది. ఒకవేళ 6, 7 ఇస్తే ఓకే 39 ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్ వస్తుంది, సేవ్ చేస్తాను, ప్రింట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను, ప్రింట్ అయితే అవుట్పుట్ వస్తుంది 11 అని చెప్పి. సో ఇది ఇక్కడ వరకు మీకు తెలిసిందే, ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేయడం, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా మీకు ఐడియా ఉంది. ఓకే, లెట్స్ ఎక్స్ ఈక్వల్ టు ఓకే. కానీ ఇక్కడ నాకు ఏంటంటే సపోజ్ నాకు దగ్గర మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ ఉంది, ఇది కూడా ఏ కమా బి అని తీసుకుంటుంది. ఓకే, ఇది ఏముంటుంది, సి ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటుంది, ఏ మైనస్ బి రిటర్న్ సి అంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటాను, మళ్ళీ ఇక్కడ ప్రింట్ సబ్స్టిట్యూషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 అని, లేదా 8, 7 అని వాటెవర్. ఓకే, సేవ్ చేస్తాను. సేవ్ చేసి దీన్ని రన్ చేయాలంటే అలా రన్ చేస్తాను. ఇక్కడికి వస్తాను, అగైన్ పైథాన్ యాడ్ డాట్ పై రన్ చేస్తాను. నాకు ఇక్కడ చూసారా 11 వచ్చింది, 1 వచ్చింది. ఓకే, సో ఇలా ఏంటి, నేను మల్టిపుల్ ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ ఫంక్షన్స్ని ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఇక్కడ యాడ్ డాట్ పై అనే ఫైల్ నుంచి జరుగుతుంది. ఓకే, అంటే నేను ఒక ఇక్కడ మెయిన్ డాట్ పై రాసాను, ఇది పక్కన పెడితే సో ఇక్కడ ఏంటంటే ఒక యాడ్ డాట్ పై అనే ఫైల్ రాశాను, యాడ్ డాట్ పై అనే ఫైల్ రాశాను. ఈ యాడ్ డాట్ పై అనే ఫైల్లో నా యాడ్ ఫంక్షన్ ఉంది, యాడ్ సబ్ట్రాక్షన్, సో వాట్ ఎవర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ని ఇందులో రాసేది, ఇందులో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటంటే నేను ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా, లేదంటే ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా, నేను ఒక సింగిల్ పైథాన్ ఫైల్లో మొత్తం రాయలేను కదా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నేను మల్టిపుల్ పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ డాట్ పై అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో అలాగే నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను, లెట్స్ సే ఈవెన్ ఆర్ ఆడ్. సో సింపుల్ యాజ్ ఇట్ ఈవెన్ ఆర్ ఆడ్ తీసుకుందాం. ఓకే, ఈవెన్ ఆర్ ఆడ్. సో నెంబర్ ఎక్స్ తీసుకుంటుంది ఇన్పుట్ కింద. సో ఇక్కడ ఏమంటాం, ఇక్కడ ఏమంటాం ఇఫ్ ఎక్స్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, then return even, then return even. Okay, else return odd. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్ కదా. సో దీన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం, మళ్ళీ ఈవెన్ ఆర్ ఆడ్. సో లైక్ నేను 4 అంటాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు దీనికి ఈవెన్ ఆర్ డాట్ పై అని చెప్పి సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమంటాను, పైథాన్ స్పేస్, ఈసారి నాకు 2 ఫైల్స్ ఉన్నాయి, ఒక ఫైల్ యాడ్ ఉంది, ఒక ఫైల్ ఈవెన్ ఆడ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే యాడ్ డాట్ పై కాన్ మానేసి ఈవెన్ ఆడ్ డాట్ పై అంటాను. సో ఈవెన్ డాట్ యాడ్ పై అని చెప్పి ఎంటర్ కొట్టగానే నాకు ఏం రాలేదు, ఎందుకంటే నేను ప్రింట్ చేయట్లేదు. సో ఇక్కడ నాకు వచ్చి అగైన్ నేను ప్రింట్. ఓకే, సో ఈవెన్ అదే ఇక్కడ వేరే చేస్తే సపోజ్ 7 ఇచ్చాను, సేవ్ చేశాను, మళ్ళీ సేమ్ రన్ చేశాను, ఆడ్. సో ఇలా ఏంటంటే నేను ఇలా మల్టిపుల్ ఫైల్స్లో నేను మల్టిపుల్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
సో యాడ్ అనే ఫైల్లో యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈవెన్ ఆర్డర్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో సేమ్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటి యాడ్ డాట్ పై కదా. సో అలాగే ఈవెన్ ఆడ్ పై. ఓకే, ఈవెన్ ఆడ్ డాట్ పై. సో ఇలా. సో ఇలాంటి నేను 3 ఫంక్షన్ నాకు యాజ్ ఆఫ్ 2 ఫైల్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ డాట్ పై ఫైల్ క్రియేట్ చేయాలి. సో యాడ్ డాట్ పై క్రియేట్ చేసాను, ఈవెన్ డాట్ పై క్రియేట్ చేసాను. ఇప్పుడు మెయిన్ ఫైల్ క్రియేట్ చేద్దాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే యాడ్ డాట్ పైలో నాకు యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఈవెన్ ఆడ్లో నాకు ఈవెన్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఇందులో దీని ఫంక్షన్ ఇక్కడ ఉన్నాయి, ఈ ఫైల్లో ఈ ఫంక్షన్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆ ఫైల్లో నేను ఏమంటానంటే ఇంపోర్ట్ యాడ్. ఓకే, లేదా నేను ఏమంటానంటే సరే ఇంపోర్ట్ యాడ్ అంటాను. సో ఇంపోర్ట్ యాడ్ అంటాను. ఓకే, ఇంపోర్ట్ ఈవెన్ ఆడ్ అంటాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ యాడ్, ఇంపోర్ట్ ఈవెన్ ఆడ్ అంటే ఈ ఫైల్ నేమ్స్ ఇక్కడ యాడ్ డాట్ పై క్రియేట్ చేశాను, ఇక్కడ ఈవెన్ ఆడ్ క్రియేట్ చేశాను. ఓకే, ఇంపోర్ట్ యాడ్, ఇంపోర్ట్ ఈవెన్ ఆడ్. ఓకే, సో నేను ఇక్కడ ఫైల్ నేమ్స్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ ఆడ్, యాడ్, ఈవెన్ ఆడ్. సో నేను ఒకవేళ అవి కాల్ చేయాలంటే నేను ఏమంటానంటే ప్రింట్ ఓకే యాడ్ డాట్. ఓకే, యాడ్ అంటే యాడ్ డాట్ పై ఫైల్. సో యాడ్ డాట్ పై ఫైల్, అందులో మళ్ళీ నాకు యాడ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే యాడ్ డాట్ యాడ్ ఆఫ్ from let's say 3 ఓకే, అలాగే ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఏంటి ఈవెన్ ఆడ్. ఈవెన్ ఆడ్ డాట్ ఈవెన్ ఆడ్ అంటే ఈవెన్ ఆడ్ పై ఫైల్. ఓకే, ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అంటే ఇది. సో ఈవెన్ ఆడ్ అనేది ఫంక్షన్. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఈవెన్ ఆడ్ సో 4 అని ఇస్తాను, సేవ్ చేస్తాను. దీన్ని నేను మెయిన్ డాట్ పై ఫైల్ అని అంటాను. మీరు మెయిన్ డాట్ అనాలా వేరేది ఏమన్నా అనొచ్చు. సో నేను ఐడెంటిఫికేషన్ దాన్ని మెయిన్ డాట్ పై ఫైల్ అన్నాను. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ చూపించినట్టు 3 ఫైల్స్ ఉన్నాయి. మెయిన్ ఫైల్ ఉంది, యాడ్ ఫైల్ ఉంది, ఈవెన్ ఆడ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా యాడ్ ఫైల్లో ప్రింట్ స్టేట్మెంట్ని తీసేస్తాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను వీటిని ఇక్కడ కాల్ చేయట్లేదు. నెక్స్ట్ ఈవెన్ ఆడ్లో కూడా ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. ఈవెన్ ఆడ్లో కూడా నాకు ఒక ఫంక్షన్ ఉంది, యాడ్లో నాకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. మెయిన్లో ఏం చేస్తానంటే ఆ 2 ఫైల్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ యాడ్, ఇంపోర్ట్ ఈవెన్ ఆడ్. సో ఇంపోర్ట్ యాడ్, ఇంపోర్ట్ ఈవెన్ ఆడ్ అన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏంటంటే ప్రింట్ యాడ్ అంటే ఇది యాడ్ డాట్. ఓకే, యాడ్ అంటే ఇదేంటి యాడ్లో ఉన్న ఫంక్షన్. ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఈవెన్ ఆడ్ కూడా అంతే. సో ఇంపోర్ట్ ఈవెన్ ఆడ్ అన్నాను. సో ఈవెన్ ఆడ్ వచ్చింది. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ అనేది ఏంటి ఈవెన్ ఆడ్లో ఉన్న ఫంక్షన్ నేమ్. సో ఈవెన్ ఆర్డర్లో ఉన్న ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను, దాన్ని కాల్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాన్ స్పేస్ ఫస్ట్ బిఫోర్ రన్ చేసే ముందు నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో నాకు ఇక్కడ టోటల్ 3 ఫైల్స్ ఉన్నాయి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెయిన్ డాట్ పై ఫైల్ అని చెప్పి రన్ చేస్తాను. ఓకే, సో మెయిన్ డాట్ పై ఫైల్ అనగానే నాకు ఆటోమేటిక్గా 7 ఈవెన్ ఆడ్ వచ్చింది. ఎందుకంటే 3 + 4 = 7. ఈవెన్ ఆర్ ఆడ్లో 4 అంటే ఈవెన్. ఓకే, సో నాకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు 1 మోర్ ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఇంతకుముందు నాకు 3 ఉండాలి, 4 ఉన్నది. 4th ఏంటి పై క్యాచీ ఫైల్ అనమాట. సో పై క్యాచీ ఫైల్ అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ 2 ఫైల్స్ని కంపైల్ చేసి ఆ కంపైల్డ్ ఫార్మాట్స్ని ఇందులో పెడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసారా యాడ్ డాట్ సి పైథాన్, ఈవెన్ డాట్ సి పైథాన్. ఎందుకంటే ఆ రెండింటిని కంపైల్ చేసి ఆ కంపైల్డ్ ఫార్మాట్లో పెడుతుంది అనమాట. అందుకే ఇది పై క్యాచీ ఫైల్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఆడియో చూసినప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దీని గురించి మీరు పట్టించుకోకలేదు, లైక్ దీంతో చేసే పని లేదు, ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇప్పుడు నేను ఏమైంది, నేను యాడ్ డాట్ పై అనే ఫైల్లో ఒక ఫంక్షన్ రాశాను, ఈవెన్ ఆడ్ అనే దాంట్లో ఇంకో ఫంక్షన్ రాశాను. ఆ రెండింటిని నేను మెయిన్ డాట్ పై ఫైల్లో ఇంపోర్ట్ చేసుకుని కాల్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ యాడ్ ఈవెన్ ఇక్కడ ఏదైతే చేస్తానో వీటినే మనం మాడ్యూల్స్ అంటాం. ఓకే, సో ఇక్కడైతే ఈవెన్ ఆర్డర్ రాసాము, వీటిని మనం మాడ్యూల్స్ అంటాం. మాడ్యూల్స్ అనుకోవచ్చు, ప్యాకేజ్ అనుకోవచ్చు, లైబ్రరీ అనొచ్చు.
సో మీరు ఏదైనా పిలుచుకోండి, బట్ వీటిని మనం మాడ్యూల్స్ అంటాం అనమాట. సో ఇలా మనం పైథాన్లో మాడ్యూల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మెయిన్ ఉన్న ఫోల్డర్లోనే యాడ్ ఈవెన్ ఆడ్ అని చెప్పి ఈ రెండు ఉండాలి కంపల్సరీ. ఓకే, ఈ రెండు వేరే ఫోల్డర్లో ఎక్కడ ఉండకూడదు, ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఖచ్చితంగా మెయిన్ ఫైల్ ఎక్కడ ఉందో ఈ రెండు కూడా అక్కడే ఉండాలి. ఓకే, సో ఇలా ఏంటంటే మీరు ఒక సింగిల్ పైథాన్ ఫైల్లో ఫంక్షన్స్ క్లాసెస్ అన్నీ క్రియేట్ చేయక్కర్లేకుండా మీరు ఏం చేస్తారంటే యాక్చువల్ ఫంక్షనాలిటీని వేరే వేరే మాడ్యూల్స్లో పెట్టి లైక్ వేరే వేరే పైథాన్ ఫైల్స్లో పెట్టి మెయిన్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఒక మోడల్ బిల్డ్ చేయాలన్నా సరే ఒక పైథాన్ ఫైల్లోనే 100 లైన్స్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా ఇలా మనం మల్టిపుల్ పైథాన్ ఫైల్స్లో మనం ప్రోగ్రామ్ రాసుకుని మెయిన్ ఫైల్లోకి ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా ఇది? అర్థం. ఓకే, సో ఇది ఇప్పుడు ఏంటంటే ఇలా ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో డిఫరెంట్ వేస్లో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే సో ఇక్కడ ఏంటంటే దీని అలియాస్ కూడా పెట్టుకోవచ్చు. అలియాస్ ఎలా పెడతానంటే ఇంపోర్ట్ యాడ్ ఏ అంటాం. ఓకే, ఈవెన్ ఆడ్ యాజ్ ఈ అంటాం. ఓకే, అలా పెడితే ఏం చేయొచ్చు అంటే యాడ్ బదులు ఏ పెట్టచ్చు, ఈవెన్ ఆడ్ బదులు ఈ పెట్టచ్చు. సేవ్ చేసి నేను రన్ చేసుకోవచ్చు. సో యాజ్ అంటే జస్ట్ మనం వాటిని కంప్లీట్ నేమ్స్ని పిలవకుండా డైరెక్ట్గా యాజ్ అని చెప్పి మనం పిలవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ పైథాన్ ఫైల్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఒక్క సెకండ్ వచ్చింది. సారీ, ఐమ్ బ్యాక్. సో సో ఇంకొక వే చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యాకేజ్ని బిల్డ్ చేద్దాం. సో ఆ ప్యాకేజ్ ఏం చేస్తుందంటే లెట్స్ సే అలాంటివి బిల్డ్ చేద్దాం అంటే ఆ బ్యాంక్దే ఆ డేటాబేస్దే బిల్డ్ చేద్దాం. సో లెట్ మీ ఓపెన్ దట్ ఫైల్. ఓకే, ఈ మాడ్యూల్స్ని నేను పైథాన్ ఫైల్ ఇప్పటివరకు నేను మీ క్లాసెస్ చెప్తే ఇప్పటివరకు నేను జుట్టు నోట్బుక్లో కదా రాశాను. కానీ సడన్గా ఈ రోజు నేను ఎందుకు .py ఫైల్స్ రాస్తున్నాను అంటే మాడ్యూల్స్ అనేవి మీరు ఖచ్చితంగా .py ఫైల్లోనే రాయాలి. ఓకే, మీరు ఎప్పుడైనా సరే జుపిటర్ నోట్బుక్ కానీ జుపిటర్ ల్యాబ్ యూజ్ చేస్తుంటే మీరు రాసే ప్రోగ్రామ్స్ అన్ని .python ఫైల్స్ కాదు, మీరు రాసేయన్ని IPNB ఫైల్ అంటే పైథాన్ నోట్బుక్ ఫైల్స్ అనమాట. IPYNB ఫైల్స్ అని ఉంటాయి అనమాట. అవి ఐపైథాన్ నోట్బుక్ ఫైల్స్. నేను మీకు అసైన్మెంట్కి సైన్ చేసింది కూడా అదే. సో నేను నిన్నటి వరకు నేను యూజ్ చేసింది .py ఫైల్స్ కాదు, పైథాన్ నోట్బుక్స్లో నేను ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. బట్ మీరు ఎప్పుడైనా సరే మాడ్యూల్స్ యూజ్ చేయాలి అనుకుంటే ఐపైథాన్ నోట్బుక్స్ యూజ్ చేయకూడదు. ఓకే, లైక్ ఐపైథాన్ నోట్బుక్లో మీరు మాడ్యూల్స్ రాయలేరు, ఓన్లీ .py ఫైల్లోనే మీరు మాడ్యూల్స్ రాయగలరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నేను క్లాసెస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను డేటాబేస్ అనే క్లాస్ ఇంతకు ముందు మనం రాసుకున్నాం కదా, సో డేటాబేస్ అనే క్లాస్ని మనం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది నేను కాపీ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దాంట్లో లెట్ మీ టేక్ ఏ ఫోల్డర్. ఓకే, సో
సో న్యూ ఫోల్డర్ తీసుకుంటాను. న్యూ ఫోల్డర్ తీసుకుని సో ఇందులో ఏమంటానంటే example2 అంటాను. సో ఇంకో ఫోల్డర్ తీసుకుంటాను. example1 అంటాను. example1లో ఈ 3 వేస్తాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు example2 చూద్దాం. ఓకే. example2 చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ పేరు డీబీ. ఓకే. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను డీబీ అనే ఫోల్డర్. డీబీ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఓకే ఇందులో ఒక ఫైల్ పెడతాను. మీరు ఫైల్ స్ట్రక్చర్ని మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం చేస్తాను example2 అనే ఫోల్డర్లో డీబీ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. డీబీ అనే ఫోల్డర్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ఫైల్ తీసుకుంటాను. ఓకే. సో డీబీ అనే ఫోల్డర్లో కొత్త ఫైల్ నేను క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇది మన డేటాబేస్. ఓకే. సో ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేశాను. దీన్ని నేను సేవ్ చేస్తాను. దీన్ని నేను సేవ్ చేసి దీనికి ఏం పెడతాను నేను ఎక్కడ సేవ్ చేస్తానంటే example2లో డీబీలో సేవ్ చేస్తాను. example2 డీబీ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దీనికి ఏం పేరు పెడతానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను డెమో డీబీ అని పెడతాను. డెమో డీబీ డాట్ పై. ఓకే. దీని పేరు నేను గుర్తుపెట్టుకోండి. దీని పేరు నేను డెమో డీబీ డాట్ పై అని పెడతాను. ఓకే. సో దీని పేరు నేను డెమో డీబీ డాట్ పై అని పెట్టాను. సో ఇప్పుడు నాకు ఏముంది example2 అనే ఫోల్డర్లో డీబీ అనే ఫోల్డర్ ఉంది. డీబీ అనే ఫోల్డర్లో డెమో డీబీ అని ఉంది. సో దీన్ని క్యాపిటల్ డీబీ కాదు మన కన్వీనియన్స్ కోసం నేను స్మాల్ డీబీ అని పెడతాను. ఓకే. సో డెమో డీబీ డాట్ పై ఉంది. ఓకే. సో డెమో డీబీ అనే డీబీ అనే ఫోల్డర్లో డెమో డీబీ అనే ఫైల్ క్రియేట్ చేశాను. డెమో డీబీ అనే ఫైల్లో మనకి ఏముంది డేటాబేస్ అనే క్లాస్ ఉంది. డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనెక్ట్ ఓకే ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ ఏమంటానంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్కి ఏం పెడతానంటే గెట్ క్వెరీ టైప్. సో గెట్ క్వెరీ టైప్ ఏం చేస్తుందంటే సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ పంపించాను అది సెలెక్ట్ క్వెరీ అని చెప్పుద్ది. అప్డేట్ క్వెరీ ఉంటే అప్డేట్ అని చెప్పుద్ది. ఆల్టర్ ఉంటే ఆల్టర్ అంటే క్వెరీ నేను ఇన్పుట్ కింద వస్తే అది ఏ టైప్ ఆఫ్ క్వెరీ అనేది చెప్పుద్ది అనమాట. సో అలాంటి చాలా నార్మల్ సింపుల్ ఫంక్షన్. సో నేను క్వెరీ ఇన్పుట్ పారామీటర్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్వెరీ అనేది స్ట్రింగ్ కాబట్టి నేను L ఈజ్ ఈక్వల్ టు క్వెరీ డాట్ స్ప్లిట్ అంటాను. సో క్వెరీ డాట్ స్ప్లిట్ అంటే బేస్డ్ ఆన్ ద స్పేస్ మీద స్ప్లిట్ అవుతుంది అనమాట. అంటే సెలెక్ట్ స్పేస్ స్టార్ అని అర్థం కదా స్ప్లిట్ అవుతుంది. సో రిటర్న్ అలౌస్ 0 అంటాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చాను అనుకో. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్వెరీ డాట్ స్ప్లిట్ అంటాను. క్వెరీ డాట్ స్ప్లిట్ బేస్డ్ ఆన్ ద స్పేస్ అంటాను. ఇది ఏం చేస్తుంది నా క్వెరీని స్ప్లిట్ చేస్తుంది. ఎలా స్ప్లిట్ చేస్తుంది సెలెక్ట్ కామా స్టార్ ఓకే కామా ఫ్రమ్ కామా టేబుల్ నేమ్ ఇలా స్ప్లిట్ చేస్తుంది. నేనేమంటున్నాను L ఆఫ్ 0 అంటున్నాను. అంటే దాని ఏంటి నాకు అంత వద్దు నాకు జస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ కావాలని చెప్తాను. సో ఇది ఏదో ఒక ర్యాండమ్ ఫంక్షన్ రాశాను. దీన్ని కూడా నేను డీబీలో సేవ్ చేస్తాను. దీనికి ఏం పెడతాను ఎక్స్ట్రాస్ అని పెడతాను. ఎక్స్ట్రాస్ డాట్ పై అని పెడతాను. ఓకే. ఎక్స్ట్రాస్ యూటిల్స్ ఏదైనా పేరు ఏదైనా ఉండొచ్చు ఏదైనా పెడతాను. ఇప్పుడు క్వెరీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. example2 అనే ఫోల్డర్లో డీబీ అనే ఫోల్డర్ ఉంది. డీబీ అనే ఫోల్డర్లో డెమో డీబీ ఎక్స్ట్రాస్ అనే డెమో డీబీ ఎక్స్ట్రాస్ అనే 2 ఫైల్స్ ఉన్నాయి.
ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని డైరెక్ట్ యూజ్ చేయను. అంటే డెమోడిబిలో నాకు ఏముంది, నా క్లాస్ ఉంది. నేను దీని క్లాస్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయను. ఎక్స్ట్రాస్లో నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ 2లో ఇక్కడ నేను మెయిన్ అనే ఒక ఫైల్ తీసుకుంటాను. ఓకే. సో మెయిన్ అనే ఒక ఫైల్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ఫైల్. సో ఈ ఫైల్‌లో నేను ఏం చేస్తానంటే యాక్చువల్‌గా నాకు కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటాను. నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ నాకు ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, నా డెమోడిబిని ఎక్స్ట్రాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. డెమోడిబి ఎక్స్ట్రాస్ ఎక్కడ ఉన్నాయి, డెమోడిబి ఎక్స్ట్రాస్ డిబి అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఓకే. సో నేను ఏమంటానంటే ఇంపోర్ట్ డిబి. ఓకే. ఆర్ సో ఇంపోర్ట్ డిబి ఎందుకంటే ఫోల్డర్లో ఉంది డాట్. ఓకే. నెక్స్ట్ డిబిలో ఏముంది, డెమో డిబి అనే ఫైల్ ఉంది. సో ఏమంటానంటే డెమో డిబి అని ఉంది. సో డిబి అనే ఫోల్డర్లో డెమో డిబి ఉంది కాబట్టి నేను ఏమంటానంటే ఇంపోర్ట్ డిబి డాట్ డెమో డిబి అంటాను. ఓకే. డెమో డిబి అంటాను. నేను డైరెక్ట్గా డెమో డిబిలో ఉన్న క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తాను ఇందులో. సో డైరెక్ట్గా ఇంపోర్ట్ డిబి డాట్ డెమో డిబి అనుకుంటా ఫ్రమ్ డిబి డాట్ డెమో డిబి. డిబి అంటే మన ఫోల్డరు, డెమో డిబి అంటే మన పైథాన్ ఫైలు. ఇప్పుడు ఇంపోర్ట్ డెమో డిబిలోంచి నేను డేటాబేస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ డేటాబేస్ అనేది ఏంటి, నా క్లాసు. డెమో డిబి అనేది ఏంటి, నా డెమో డిబి డాట్ ఫైల్ నేమ్ డాట్ పై ఫైల్ నేమ్. డిబి అనేది ఏంటి, ఫోల్డర్. ఓకే. ఫ్రమ్ ఓకే. నెక్స్ట్ అగైన్ డిబి డాట్ నా ఫోల్డర్లో డిబి అనే ఫోల్డర్లో. ఓకే. సో ఇక్కడ డిబి అనే ఫోల్డర్లో నాకు కూడా ఏముంది, ఎక్స్ట్రాస్ అని ఉంది. సో నేను ఏమంటాను ఇక్కడ ఎక్స్ట్రాస్ అంటాను. ఎక్స్ట్రాస్ ఇంపోర్ట్. ఓకే. ఎక్స్ట్రాస్ అనేది డాట్ పై ఫైల్. సో ఎక్స్ట్రాస్ డాట్ పై ఫైల్ నుంచి ఇంపోర్ట్ గెట్ క్వెరీ. సో నేను ఏమంటానంటే ఇంపోర్ట్ గెట్ క్వెరీ అంటాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను, example2 ఫోల్డర్లో సేవ్ చేస్తాను. దీన్ని నేను మెయిన్ డాట్ పై ఫైల్ అంటాను. సారీ తప్పుగా సేవ్ అయింది. ఓకే. సో దీన్ని నేను మెయిన్ డాట్ పై. ఓకే. సో మెయిన్ క్లోజ్ చేసి ఎగ్జాంపుల్ 2లో మెయిన్ డాట్ డిబి ఉంది కదా, దీన్ని తీసుకుని అక్కడ పెడతాను. ఓకే. సో డిబి డాట్ డెమో డిబి ఇంపోర్ట్ డేటాబేస్ అలా ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏంటి డేటాబేస్కి ఇది క్లాస్ కదా, నేను క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. మరి క్లాస్ని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, అప్పుడు ఏమంటాను డిబి డాట్ డిబి ఈజ్ ఈక్వల్ టు డేటాబేస్. మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. డిబి డేటాబేస్కి నేను ఏం పాస్ చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ని పాస్ చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఏమంటాను, హేమంత్ అంటాను. ఓకే. పాస్వర్డ్ 1 2 3 అంటాను. ఓకే. డిబి డాట్ లాగిన్ అంటాను. ఓకే. సో డిబి డాట్ లాగిన్ అంటాను. నెక్స్ట్ ఇంకేమన్నా ఫంక్షన్స్, సారీ డిబి డాట్ కనెక్ట్ అంటాను. సో ఇక్కడ ఏమంటాను, డిబి డాట్ కనెక్ట్ అంటాను. ఓకే. సో అలాగే సపోజ్ డిబి డాట్ ఎగ్జిక్యూట్ అంటాను. సో నా డిబి డాట్ ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ. సో డిబి డాట్ ఎగ్జిక్యూట్ అంటాను. ఎగ్జిక్యూట్లో ఏం పంపిస్తాను, కనెక్షన్ క్వెరీ పంపిస్తాను. సో డిబి డాట్ ఎగ్జిక్యూట్ దీనికి క్వెరీ పంపిస్తాను. క్వెరీ ఏంటి, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే. ఇలా. సో నేను ఏం చేశాను, నా డేటాబేస్ని నేను డెమో డిబి డాట్ పై ఫైల్లో సేవ్ చేసుకున్నాను. ఓకే. సో అందులోంచి నా మెయిన్ ఫైల్లోకి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, సింపుల్గా ఇక్కడికి వచ్చేసి పైథాన్ స్పేస్. సో ఇక్కడ నాకు ఎందులో ఉంది, example2 డాట్లో ఉంది. సో example1 కాదు, example2 ఉంది. సో డైరెక్టరీ చూసుకుంటే నాకు ఇందులో మెయిన్ డాట్ పై ఫైల్ ఉంది, డిబి అనే ఫైల్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే పైథాన్ స్పేస్
మెయిన్ డాట్ పై. ఓకే, సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే నాకేం వచ్చింది, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసిన క్వెరీ, నేను ఇచ్చిన క్వెరీ వచ్చింది. ఓకే, సో ఇలా ఏంటంటే మీరు వేరే డేటాబేస్లో ఉన్న క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు. క్లాస్నే కాదు, మీరు వాటి ఫంక్షన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ క్వెరీ అనేది ఏంటి, ఫంక్షన్ కదా. సో నేను ఏమంటానంటే గెట్ క్వెరీ టైప్ అంటాను. సో క్వెరీ ఇస్తాను. సో నేను ఏమంటానంటే దీన్ని ఇక్కడ తీసేసి దీన్ని నేను క్వెరీ అంటాను. నేను ఏమిస్తానంటే క్వెరీ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు ఏమైంది, సో డీబీ డాట్ ఎగ్జిక్యూటివ్ డెట్ క్వెరీ అంటాను. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మెయిన్ డాట్ పై ఫైల్ అనగానే సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ ఇది వచ్చింది. గెట్ క్వెరీ అంటే నేను ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు, జస్ట్ నేను రిటర్న్ చేశాను. సో క్యూ టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏమంటానంటే ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా నాకు సెలెక్ట్ అని వచ్చింది. అలా అనమాట. సో నేను ఏంటంటే ఇక్కడ ఇలా ఇలా నేను వేరే వేరే మల్టిపుల్ ఫైల్స్లో నేను నా ప్రోగ్రామ్ రాసుకుని, ఓకే, సో ఇలా ఏంటంటే డిఫరెంట్ ఫైల్స్లో ఈ క్లాసెస్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకుని మెయిన్ ఫైల్లో వాటిని ఇంపోర్ట్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇంపోర్ట్ చేయడం అర్థమైందా, ఎలా ఇంపోర్ట్ చేయాలనేది. ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసిందే, బట్ ఇంపోర్ట్ చేయడం అనేది అర్థమైందా. అర్థమైంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం సింపుల్గా, సో దీన్ని దీనికి ఇంపోర్ట్ చేస్తాం, అగైన్ దీన్ని కూడా దీన్ని మనం ఇంపోర్ట్ చేస్తాం ఇలా. సో యాడ్ ఈవెన్ ఆడ్ని మెయిన్ డాట్ పై ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుని ఓన్లీ మెయిన్ డాట్ పై ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఓకే, రెజ్యూమ్ నేను మీకు ఈ ఫోల్డర్ ఇచ్చాను, example2 అనే ఫోల్డర్ మీకు ఇచ్చాను. సో example2 ఫోల్డర్లో లేదా ఫర్ ఎగ్జాంపుల్ example1 ఫోల్డర్ తీసుకోండి. సో example1 ఫోల్డర్లో మీకు 3 పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, నేనేం చెప్పలా, మీకు జస్ట్ ఈ 3 పైథాన్ ఫైల్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసుకోమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ కాదనుకుందాం, దీని పేరు సంథింగ్ అదర్ ఏదో అనుకుందాం. ఓకే, సో ఇది మెయిన్ కాదు, సంథింగ్ ఏదో లైక్ వేరే ఫైల్ అనుకుందాం. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ ఈ పైథాన్ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ మీరు ఏంటంటే స్పెసిఫిక్గా పైథాన్ స్పేస్ మెయిన్ డాట్ పై ఫైన్ ఎవరు. ఓకే, మీరు మెషిన్కి ఏం చెప్తారంటే పలానా ఫోల్డర్లో పైథాన్ ఫైల్స్ ఉంటాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేయమంటారు. అలా ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీకు అసలు ఏ పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలని మెషిన్కి ఎలా తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో దెర్ ఈజ్ నో క్లూ కదా. యాడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఈవెన్ ఆడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మెయిన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ జనరల్గా ప్రోగ్రామ్కి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏది అనేది అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇమాజిన్ నార్మల్గా డైరెక్ట్గా వచ్చి లెట్స్ సే మెయిన్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసి ఇమాజిన్ దెర్ ఈజ్ నో యాడ్ ఈవెన్ యాడ్ ఆడ్ అనేవి ఈ రెండు ఫైల్స్ లేవు అనుకో, ఎర్రర్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఆర్ ఇప్పుడు ఈ ఇద్దరిలో సి కానీ జావా కానీ అదర్ దాన్ పైథాన్ అట్లీస్ట్ కాలేజెస్లో నేర్చుకున్నారా జావా కొంచెం ఐడియా ఉంది కదా. Yes. జోష్న నువ్వు లేదు అసలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా తీసుకున్నా సి తీసుకున్నా మీకు ఫస్ట్ మీరు రాసేది మెయిన్ క్లాస్. సి తీసుకుంటే అందులో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ రాస్తారు, జావా తీసుకుంటే అందులో ఫస్ట్ మెయిన్ క్లాస్ రాస్తారు. సో మెయిన్ ఫంక్షన్ మెయిన్ క్లాస్ అని ఎందుకు రాస్తారు, బికాస్ మీకు అక్కడ ఏంటంటే ప్రోగ్రామ్కి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ప్రోగ్రామ్ తెలియదు. సో అలా తెలియడం కోసమే జనరల్గా సిలో కానీ జావాలో కానీ మెయిన్ ఫంక్షన్ అనేది రాస్తారు, మెయిన్ ఫంక్షన్ ఆర్ మెయిన్ క్లాస్.
బట్ పైథాన్‌లో అలా లేదే. పైథాన్‌లో మీరు ప్రోగ్రామ్ ఎలాగైనా రాయొచ్చు. మీకు ప్రోగ్రామ్‌లో మెయిన్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఉండాలని లేదు. మీరు ఏ ఫంక్షన్ రాయొచ్చు, ఎలాగైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు గనక ఒక ప్రోగ్రామ్‌కి స్టార్టింగ్ పాయింట్ ఏది, మీరు ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలని తెలియాలి అంటే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో నా మెయిన్ సో ఇవి తీసేయండి. సో ఇది నా మెయిన్ ఫైల్ ఉంది కదా! సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా మెయిన్ ఫైల్ ఉంది కదా! సో ఈ మెయిన్ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా మెయిన్ ఫైల్‌లో నేను ఏం చెప్తానంటే, ఇఫ్ అండర్‌స్కోర్ మెయిన్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో బిఫోర్ ఇది ఇచ్చాకంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ప్రతి దాంట్లోనూ అండర్‌స్కోర్ మెయిన్ అని చెప్పి ప్రింట్ చేస్తాను. నేను దీన్ని ఎక్కడ డిక్లేర్ చేయట్లేదు. ఇది పైథాన్ ఇన్‌బిల్ట్. నేను జస్ట్ అండర్‌స్కోర్ మెయిన్ అని. ఓకే. నేను ఐడెంటిఫికేషన్ నేను ఏం రాస్తానంటే, నేమ్ ఆఫ్ మెయిన్ ఇన్ main.py ఫైల్. ఓకే. సో ఇదే దాన్ని మిగతా వాటిలో కూడా ఇస్తాను. నేను ఏమంటానంటే, సో ఇక్కడ ఈవెన్ ఆర్ ఆడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటానంటే, సో నేమ్ ఆఫ్ మెయిన్ ఇన్ ఈవెన్ ఆర్ డాట్ పై ఫైల్. ఓకే. సో అలాగే యాడ్ అనే ఫైల్ కూడా ఓపెన్ చేసి, ఓకే. సో యాడ్ అనే ఫైల్లో కూడా నేను ఏమంటానంటే, సో ప్రింట్ మెయిన్ ఇన్, ఓకే, యాడ్ డాట్. ఓకే. ఇలా ఇచ్చాము. సో దీన్ని కాపీ చేసేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నేను వెనక్కి వచ్చి ఎగ్జాంపుల్ 1 ఫోల్డర్లో, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, పైథాన్ స్పేస్ main.py. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ ఎర్రర్ వచ్చింది. ఇది ఎర్రర్ ఏంటి? ట్యాబ్ ఎర్రర్, ఇన్కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ స్పేస్ అండ్ ట్యాబ్స్ అండ్ స్పేసెస్ ఇన్ ఇండెంటేషన్. దీన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీకు ఇంతకుముందు చెప్పా కదా, పైథాన్‌లో ఉన్న వన్ ఆఫ్ ద డిఫికల్టీ ఏంటంటే, మీకు సి, జావాలో లాగా బ్రాకెట్స్ ఉండవు. ఇది కర్లీ బ్రాకెట్స్ ఉండవు. ఒక బ్లాక్‌ని డిక్లేర్ చేయడానికి. మనం బ్లాక్‌ని ఎలా డిక్లేర్ చేస్తాం? యూజింగ్ స్పేసెస్ అండ్ ట్యాబ్స్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ ఎర్రర్ అనేది మీకు వెరీ కామన్. మీరు పైథాన్ డాట్ పై ఫైల్స్‌లో మీరు ప్రోగ్రామ్ రాసినా లేదా ప్రోగ్రామ్స్ కాపీ పేస్ట్ చేసినా మీకు ఈ ఎర్రర్ అనేది వెరీ ఫ్రీక్వెంట్‌లీ వస్తది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెంటేషన్. మీరు ఇండెంటేషన్ అని చూసారు అంటే దీని అర్థం మీ లాజిక్‌లో కానీ, మీ సింటాక్స్‌లో కానీ తప్పు ఉందని కాదు. మీ లాజిక్, సింటాక్స్ కరెక్టే. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ. ఇన్‌కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ ట్యాబ్స్ అండ్ స్పేసెస్. మీకు ఇంతకు ముందు చెప్పాను, గుర్తుందో లేదో మీకు. మీకు ఇంతకు ముందు ఏం చెప్పాను? ఎయిదర్ యూ హావ్ టు యూజ్ ట్యాబ్స్ ఆర్ యూ హావ్ టు యూజ్ 4 స్పేస్. మీరు 4 స్పేస్ అని యూజ్ చేయాలి లేదా ట్యాబ్ అని యూజ్ చేయాలి. బట్ 2 కలిపి యూజ్ చేయకూడదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు యారోస్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ యారోస్ ట్యాబ్స్. ఇక్కడ 2 యారోస్ ఉన్నాయంటే ఇక్కడ 2 ట్యాబ్‌లు ఉన్నట్టు. ఎల్స్ ముందు ఒక యారో ఉందంటే ఒక ట్యాబ్. రిటర్న్ ముందు 2 యారోస్ ఉన్నాయంటే 2 ట్యాబ్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏమో ట్యాబ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూసారా? 4 స్పేసెస్. డాట్ అంటే ఏంటి? స్పేస్. సో ఇక్కడ ఏంటి మీకు 4 స్పేసెస్ ఉన్నాయి. మీరు యాడ్‌లో కూడా చూస్తే ఇక్కడ ఒక ట్యాబ్, ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం 4 స్పేస్ ఉంది. సో మీరు ప్రోగ్రామ్స్ రాసినప్పుడు చాలా ఖచ్చితంగా, చాలా జాగ్రత్తగా ఈ ట్యాబ్స్ అండ్ స్పేసెస్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. నాట్ ఓన్లీ ఫర్ ఫంక్షన్స్. మీరు ఇఫ్ రాసినా, ఫర్ రాసినా, వైల్ రాసినా, ఫంక్షన్స్ అయినా, క్లాసెస్ అయినా సరే, ఏదైనా సరే ఈ కన్సిస్టెన్సీ ఆఫ్ యూజింగ్ స్పేసెస్ అండ్ ట్యాబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సో మనకి ఇప్పుడు వచ్చిన ఎర్రర్ అదే. ఇక్కడ ఏం చెప్తుందంటే, లైన్ నెంబర్ 3లోనేమో ట్యాబ్ యూజ్ చేసావు. లైన్ నెంబర్ 4లోనేమో ట్యాబ్ యూజ్ చేసావు. బట్ లైన్ నెంబర్ 2లో మాత్రం స్పేసెస్ యూజ్ చేసావు. ఓకే. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. సో మీరు నేను ఈవెన్ ఇక్కడ ట్యాబ్ కొడుతున్నా సరే నాకు స్పేసెసే వస్తున్నాయి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, దేర్ ఇస్ ఆప్షన్ టు కన్వర్ట్ స్పేసెస్ టు ట్యాబ్స్.
సో అది ఎక్కడ ఉంటుందంటే ఆన్ సెలెక్షన్ ఆటో కంప్లీషన్ లాంగ్వేజ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది కన్వర్ట్ స్పేసెస్ టు ట్యాబ్స్ లైన్ ఆపరేషన్స్ ఇన్సర్ట్ బ్లాంక్ రిమూవ్ కామెంట్ ఆన్ కామెంట్ బ్లాంక్ ఆపరేషన్స్ ట్రిమ్ లివింగ్ స్పేస్ ఇక్కడ చూసారా ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్తే ఓకే బ్లాంక్ ఆపరేషన్స్లోకి వెళ్తే ఇక్కడ చూసారా ట్యాబ్ టు స్పేసెస్ టు ట్యాబ్ అబ్జర్వ్ చేశారా ఆల్మోస్ట్ పైథాన్ సపోర్ట్ చేసే ప్రతి ఎడిటర్లోనూ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది ఓకే సో మేబీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు బట్ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఏం చేయాలంటే స్పేస్ టు ట్యాబ్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఏమేమి చూసారా ఇంతకు ముందు నాకు ఇక్కడ స్పేస్ ఉండాల్సింది ట్యాబ్ కింద కన్వర్ట్ అయింది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడేమో ట్యాబ్స్ ఉన్నాయి లైన్ నెంబర్ 2లో మాత్రం స్పేసెస్ ఉన్నాయి నేను మళ్ళీ ఏం చేస్తాను ఎడిట్లోకి వెళ్తాను బ్లాంక్ ఆపరేషన్లోకి వెళ్తాను ఇక్కడ ఏమంటానంటే స్పేస్ టు ట్యాబ్ అని చెప్పి క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్పేస్ ఉన్నది ట్యాబ్లోకి కన్వర్ట్ అయిపోయింది నేను దీన్ని సేవ్ చేసి నేను దీన్ని రన్ చేస్తాను ఓకే మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది ఓకే ఇక్కడ ఏమంటుందంటే అండర్ స్కోర్ మెయిన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ సో అండర్ స్కోర్ మెయిన్ ఎందుకు నాట్ డిఫైన్ వచ్చింది మెయిన్ డాట్ ఫైల్ ఎక్కడో తప్పు చేసాను అండర్ స్కోర్ నేమే కదా అండర్ స్కోర్ నేమా సారీ నేను రివర్స్లో ఇచ్చాను అండర్ స్కోర్ నేమ్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను మిమ్మల్ని కనిపించాలి దీని అండర్ స్కోర్ నేమ్ ఓకే నేను తప్పు చెప్పాను అండర్ స్కోర్ మెయిన్ కదా అండర్ స్కోర్ నేమ్ చెప్తా నేను అలా ఇది రాసాను కానీ నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానో చెప్తాను ఫస్ట్ చూడండి ఇది అండర్ స్కోర్ నేమ్ ఇందాక మీకు తప్పు చెప్పాను అండర్ స్కోర్ మెయిన్ కాదు అండర్ స్కోర్ నేమ్ ఓకే అండర్ స్కోర్ నేమ్ ఓకే అదొక వచ్చింది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు చూస్తే ఇది అబ్జర్వ్ చేయండి నేమ్ ఆఫ్ మెయిన్ ఇన్ మెయిన్ డాట్ పై ఫైల్ ఏంటది అండర్ స్కోర్ మెయిన్ నేమ్ ఆఫ్ మెయిన్ ఇన్ యాడ్ డాట్ పై ఫైల్ ఏంటది యాడ్ నేమ్ ఆఫ్ మెయిన్ ఇన్ ఈవెన్ అవుట్ పై ఫైల్ ఏంటది ఈవెన్ అవుట్ దాని అర్థం ఏంటి అంటే పైథాన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫైల్స్ని అది కంపైల్ చేసిందో మనం ఏదైతే ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అంటే ఇక్కడ నేను ఏం చేశాను పైథాన్ డాట్ మెయిన్ డాట్ పై ఫైల్ ఎగ్జిక్యూట్ చేశాను కదా సో ఎప్పుడైతే నువ్వు ఏ పైథాన్ ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తావో అది మెయిన్ ఫైల్ ఆటోమేటిక్గా అది మెయిన్ ఫైల్ అని ఎగ్జిక్యూట్ అని అర్థం చేసుకుంటుంది అనమాట సో అందుకని నేను ఏం చెప్తానంటే ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ మెయిన్ అండర్ స్కోర్ 2 అండర్ స్కోర్ అయితే కనుక అప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి ఓకే సో నేమ్ ఆఫ్ మెయిన్ ఇన్ మెయిన్ డాట్ పై ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ అంటే దాని అర్థం ఏంటంటే నేను మెయిన్ డాట్ పై ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే అది అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అవుతుంది అనమాట సో ఇలా పెట్టడం వల్ల పైథాన్ ప్రోగ్రామ్కి ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అని అర్థమవుతుంది ఓకే మొత్తం ఈ ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది అని అర్థమవుతుంది సో సిలోను జావాలోను మెయిన్ ఫంక్షన్స్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం బట్ పైథాన్లో మెయిన్ ఫంక్షన్ క్లాసెస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టి ఆ ఇఫ్ కండిషన్ వెళ్ళేస్తాం అనమాట సో అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ మెయిన్ అండర్ స్కోర్ అదే ఈవెన్ అవుట్ ఫైల్లో దీని వాల్యూ ఏంటి దీని వాల్యూ ఈవెన్ అవుట్ అంటే ఇది ఏంటంటే ఫైల్ నేమ్ తీసుకుంటాం మిగతా ఫైల్స్లో వాటి ఫైల్ నేమ్ తీసుకుంటుంది అండర్ స్కోర్ అంటే అది యాడ్ అవుతుంది ఓకే సో అందువల్ల మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మాడ్యూల్స్ మనం రాసినప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇలా రాస్తాం మీరు ఎప్పుడైనా నార్మల్ గూగుల్లోకి వెళ్ళి పైథాన్ ప్రోగ్రామ్ సెర్చ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఏంటంటే వాళ్ళు ఇలా రాస్తారు ఓకే సో వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా రాస్తారు ఇలా రాసి
కింద కావాల్సిన ప్రోగ్రామ్ రాస్తాం, పైనేమో కావాల్సిన ఫంక్షన్స్ రాస్తాం. ఓకే. సో నేను దీన్ని నార్మల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇంతకుముందు ఎలా ఎగ్జిక్యూట్ అయిందో సేమ్ అలాగే ఎగ్జిక్యూట్ అయింది. నో చేంజ్. ఓకే. సో ఇలా ఏంటంటే మీరు డిఫరెంట్ మాడ్యూల్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆహ్, మాడ్యూల్స్‌లో ఫంక్షన్స్‌ని, క్లాసెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది యూజ్ ఆఫ్ మెయిన్ అనమాట. సో ఇలా మనం ఒక మెయిన్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్‌ని మనం డిక్లేర్ చేయొచ్చనమాట. అండర్‌స్కోర్ నేమ్ __. సో ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం. ఓకే. సో ఇందులో ఇవి ఏంటంటే మనం డిఫైన్ చేసే మాడ్యూల్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అన్నమాట. యూజర్ డిఫైన్డ్ అంటే మనం క్రియేట్ చేస్తున్న మాడ్యూల్స్. మనం వీటిని మాడ్యూల్స్ అనుకో, ప్యాకేజ్ అనుకో, నేను మాడ్యూల్స్ అని పిలుస్తాను. బట్ ఎక్కడన్నా మీకు సమ్‌టైమ్స్ ప్యాకేజ్ అని కానీ, లైబ్రరీ అని కానీ కనిపిస్తది. బట్ విచ్ ఈస్ సేమ్ అనమాట. ఇవి మనం డిఫైన్ చేసే ప్యాకేజెస్ అన్నమాట. అంటే మన ఓన్ ప్యాకేజ్ మనం డిఫైన్ చేస్తాం, మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అలాగే పైథాన్‌లో ప్రీ డిఫైన్డ్ ఉంటాయన్నమాట. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ అవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. మనం రాయక్కర్లేదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ఆర్ఈ. సో ఇంపోర్ట్ ఆర్ఈ అనేది ఇన్‌బిల్ట్ మాడ్యూల్ అన్నమాట పైథాన్‌లో. అలాగే ఇంపోర్ట్ మ్యాథ్. సో మ్యాథ్ అనేది ఇన్‌బిల్ట్ లైబ్రరీ అన్నమాట. ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. మ్యాథ్ అంటే మ్యాథ్ మాడ్యూల్. సో ఇవేంటంటే బై డిఫాల్ట్ ఆల్రెడీ పైథాన్‌లో ఉంటాయి. ఓకే. మీరు వీటిని re.py ఫైల్ అని గాని, math.py ఫైల్ అని గాని క్రియేట్ చేయరు కదా! సో డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకుంటాం. లెట్స్ సే నేను దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం ఎర్రర్ రాకుండా నార్మల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. చూసారా? సో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆర్ఈ, మ్యాథ్ అనేవి ఆల్రెడీ ఇన్‌బిల్ట్ పైథాన్ లైబ్రరీస్. ఓకే. అర్థమైందా? సో రేపు ఈ మాడ్యూల్స్‌ని ఎలా కాల్ చేయాలి? లైక్ మాడ్యూల్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్క సెకండ్. హలో హేమంత్. సార్ చెప్పండి సార్. 1 minute, 1 minute హేమంత్, 1 minute. ఓకే. నాకు వేరే కాల్ వచ్చింది. సో అర్థమైంది కదా! సో ఇలా మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే ఈరోజు ఆల్రెడీ ఏమైతే ఇప్పుడు చూపించానో ఆల్రెడీ డ్రైవ్‌లో సింక్ అయిపోయి ఉంటాయి. మీరు ఒకసారి అవి యూజ్ చేయండి. ఓకే.